వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను శ్వేత. తెలంగాణలో 7 నగరపాలక సంస్థలు 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ నేడు విడుదల కానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం, మధ్యాహ్నం సీఎస్తో చర్చ అనంతరం సాయంత్రం షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరిగే సూచనలున్నాయి. రిజర్వేషన్లలో మహిళలకు 50% స్థానాల్ని కేటాయించారు. జీహెచ్ఎంసీ మేయర్ పదవి జనరల్ మహిళగా నిర్ణయించారు. నోటిఫికేషన్ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్లను విచారించారు. ట్యాపింగ్ వ్యవహారం మాజీ ఐబీ అధికారి ప్రభాకర్ రావు పాత్రపై కూడా సిట్ దర్యాప్తు చేస్తోంది. సంతోష్ రావు ఈ విచారణకు సహకరిస్తానని తెలిపారు. టీడీపీ నేత నారా లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్రకు నేటితో 3 ఏళ్లు పూర్తయ్యాయి. 2023 జనవరి 27న కుప్పంలో మొదలైన ఈ యాత్ర 400 రోజులకు పైగా సాగింది. లోకేష్ 3100 కిలోమీటర్లకు పైగా నడిచి ప్రజల సమస్యల్ని తెలుసుకున్నారు. యువత, రైతులు, మహిళలతో నేరుగా మాట్లాడారు. ఈ యాత్ర టీడీపీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. 2024 ఎన్నికల్లో పార్టీ విజయానికి ఇది కీలకంగా మారింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు ఈ రోజు సమ్మెకు దిగుతున్నారు. వారానికి 5 రోజుల పని వారం అమలు చేయాలన్నదే వారి ప్రధాన డిమాండ్. ఆదివారం గణతంత్ర దినోత్సవం తర్వాత ఈ సమ్మె రావడంతో 3 రోజులు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయి. ఎస్బీఐ, పిఎన్బి, కెనరా బ్యాంక్ వంటి ప్రభుత్వ బ్యాంకులు మూసివేయబడతాయి. డిపాజిట్, విత్డ్రా వంటి లావాదేవీలు జరగవు. అయితే యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్స్ పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లు డిజిటల్ సేవలను వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు. రాజస్థాన్ దౌసా జిల్లాలో ఈ రోజు ఉదయం భయంకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేపై నోయిడాకు చెందిన ఓ కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా బాండికు దగ్గర వేగంగా వెళ్లి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్య పథలో ప్రధాని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖ నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భారత సైనిక బలగాల శక్తి ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఫ్రాన్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకూడదని నిషేధించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు దిగువ సభలో 116 మంది మద్దతు ఇవ్వగా 23 మంది వ్యతిరేకించారు. పిల్లలను సైబర్ వేధింపులు, నిద్రలేమి, మానసిక సమస్యల నుంచి రక్షించడమే ఈ నిర్ణయానికి కారణం. ఈ చట్టం 2026 సెప్టెంబర్ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే హై స్కూల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని కూడా నిషేధించనున్నారు. అమెరికాను భారీ మంచు తుఫాన్ వణికిస్తోంది. ఈ తుఫాన్ కారణంగా వేర్వేరు ఘటనల్లో ఇప్పటివరకు 29 మంది ప్రాణాలు కోల్పోయారు. 15కు పైగా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని ప్రకటించారు. తీవ్రమైన మంచు వల్ల విద్యుత్ లైన్లు తెగిపోవడంతో లక్షలాది మంది చీకట్లోనే ఉన్నారు.
రహదారులపై భారీగా మంచు ఉన్న నేపథ్యంలో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. ఇదే సమయంలో దాదాపు 17,000 విమానాలు రద్దయ్యాయి. ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారత్ శ్రీలంక వేదికలుగా జరగనున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో కీలక మార్పు జరిగింది. భద్రతా కారణాలతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకుంది. దీంతో ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్కు అవకాశం దక్కింది. ఈ మెగా టోర్నీ కోసం స్కాట్లాండ్ తమ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. స్కాట్లాండ్ గ్రూప్ సిలో ఇంగ్లాండ్, వెస్టిండీస్, నేపాల్, ఇటలీ జట్లతో మ్యాచ్లు ఆడనుంది.